హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఆ చిన్న లైకే రేపటి రోజున నాకైతే పెద్ద హెల్ప్ అవుతుందండి. అలాగే ఈ విషయానికి వచ్చేసేస్తే ఈ వీడియో నా డైలీ రొటీనేనండి చూపిస్తున్నాను. చాలా రోజులైందండి లాగ్ పెట్టి. చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే షాప్‌కి ఎళ్ళడము, మళ్ళీ ఇంటికొచ్చి వర్క్ చేయడము, వీడియో షూట్ చేయడం మర్చిపోతున్నాను. అయినా పర్లేదండి, కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా లాగ్ పెడతా ఉన్నాను. మీరైతే సపోర్ట్ చేస్తా ఉండండి ఇట్లనే. ఓకేనండి. ఇక్కడ వచ్చేసేసి నేనైతే ఈరోజు దోసకాయ తాలింపేస్తున్నాను. దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్‌లుగా కట్ చేసి తాలింపేసేస్తున్నాను. ఆ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇక్కడైతే ముందుగా దోసకాయల్ని తీసుకొని, ఒక విషయం అండి, దోసకాయలు మా తోటవే. ఈ దోసకాయలు తీసుకొని తొక్క తీసుకొని పైన అందులో ఉన్న గింజలు తీసేసుకోవాలి. కొంచెం వెరైటీగా ఉంటదన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. గింజలు ఉంచితే కొంచెం వాటర్ వాటర్ అయిపోతది. అది అందుకేనన్నమాట. గింజలు తీసేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువొస్తదని గింజలు తీసేస్తున్నాను. గింజలు తీసేసేసి వాటిని చిన్న చిన్న పీసెస్‌లుగా, చాలా ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్‌లుగా కోసుకోవాలండి. నేనైతే నాకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్‌లుగా కోసుకున్నాను. ఇంకా చిన్నగా గూడా కోసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటది ఈ పచ్చడి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఈరోజు దోసకాయ పచ్చడి పొనగంటి కూర. పొనగంటి కూర హెల్త్‌కి చాలా మంచిదండి. పొనగంటి కూరను కూడా మా తోటల నుంచే తీసుకొచ్చారు మా వారు. ఇక్కడికొచ్చేసేసి రైస్ అయిపోయిందండి. అప్పుడే రైస్ అయిపోయింది. అలాగే పాలు కూడా వేడి చేసేసాను. టీ కూడా తాగేసాను. టీ తాగేసి ఇక నేను ఇంట్లో పని చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశానన్నమాట. దోసకాయలైతే ఉన్నాయి కాబట్టి అవైతే చేసేసుకుంటున్నాను. ఎండలైతే చాలా అంటే చాలా ముదిరిపోయినాయి కదండీ! ఎండలో తిరగకండి. ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటే గనక, చిన్న పిల్లలు ఉంటే గనక ఎండలో తిరగకండి. ఆల్రెడీ పిల్లలకి హాఫ్ డేసే ఇచ్చారు గదా! చాలా అంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. రెసిపీ విషయానికి వచ్చేసేస్తే దోసకాయ ముక్కల్ని కట్ చేశానండి. కట్ చేసేసి ఒక బౌల్‌లో ఏసేసుకున్నాను. బౌల్‌లో ఏసేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే వెల్లుల్లి పేస్ట్ అయినా ఏసేసుకోవచ్చు. ఇట్లా పచ్చిగానే కలిపేసుకోవాలండి. స్పూన్‌తో కలపొద్దు. స్పూన్‌తో కలిపితే అది కలవదు. నేనైతే చేత్తోనే కలిపేసుకున్నాను. చూడండి ఎంత లుకింగ్ చాలా అంటే చాలా బాగుంది కదా! ఇట్లా పచ్చిగానే కలిపేసుకోవాలండి. తినేటోళ్ళు ఇట్లా పచ్చిగానే తినేసుకోవచ్చు. కొంచెం స్పైస్‌గా ఉంటది. కాకపోతే నేనైతే తాలింపు వేసేసుకుంటున్నాను దీన్ని. తాలింపు వేస్తే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటది. గానీ పచ్చిగా తింటే ఇంకా హెల్త్‌కి మంచిది గదా! పచ్చిగా తినేటోట్లు ఇట్లా మొత్తం మిక్స్ చేసేసి పచ్చిగా తినేసేయవచ్చు. చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడైతే దోసకాయ ముక్కల్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కొంచెము ఆ ముక్కలకి ఆ ఉప్పు, కారం అన్నీ పట్టాలి గదా! అందుకే పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు పొనగంటి కూర గూడా కడిగేసి పెట్టుకొని తర్వాత కొంచెము ఆయిల్ ఏసేసుకున్నాను కళాయిలో. పొనగంటి కూర ఏసేసుకున్నానండి. ఏసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానది. డైరెక్ట్‌గా గూడా వండేసుకోవచ్చు పొనగంటి కూరని. కానీ ఉడకబెట్టేసుకొని దీన్ని గూడా పోపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగుంటది. వాటర్ గూడా ఎక్కువ ఉండదన్నమాట. మనం వాటర్ పోసాము గానీ ఆ వాటర్ మొత్తం గుంజుకుపోతదండి. చూడండి మీరు లాస్ట్ వరకు తెలిసిద్ది. లీవ్స్ అయితే అట్లనే ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటది. రోటీస్‌లకి గానీ, రైస్‌కి గానీ చాలా టేస్టీగా అనిపిస్తది ఈ పొనగంటి కూర. సేము పాలకూరనో, తోటకూర టేస్ట్ ఎట్లా వస్తదో ఆ టేస్టే వస్తది. వాటికంటే ఇంకా ఎక్కువ మంచిదన్నమాట ఈ పొనగంటి కూర.
అయితే అదైతే ఉడకబెట్టేసుకుంటున్నానండి. అది ఉడుకుతా ఉంది. ఆలోపు నేను చపాతీ పిండి కలిపేసుకుంటున్నాను. చపాతీ పిండయితే ఇది నైట్‌కండి. మార్నింగ్‌కి కాదు. నైట్‌కి నేను మార్నింగే అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసేసి ఎళ్ళిపోతాను. ఎందుకంటే మంచిగా అవి నానతది గదా పిండి. పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా చపాతీలు సాఫ్ట్‌గా అయిపోతాయని. అందుకే అన్నమాట నేను మార్నింగే కలిపేసుకొని పెట్టుకుంటాను. నా ఒక్కదాని కోసమేనండి. మా బుడ్డోడు ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి తినడు. మా వారు గూడా ఒక్కోసారి తింటారు, ఒక్కోసారి తినరు. తలో ఒక్కొక్కటి వస్తే చాలు మాకు. రైస్ ఎలాగో ఖచ్చితంగా రైస్ ఉండాల్సిందే ఇంట్లో వాళ్ళ కోసము. నేను గూడా ఒక్కోసారి నాకు చపాతీ వద్దు అనిపిస్తే కొంచెం దోస పిండి ఉంటే దోస పిండి, ఏమైనా టిఫిన్ ఏమైనా ఉంటే టిఫిన్ పెట్టేసుకుంటాను. కాకపోతే ఇగ చపాతీ అవైలబుల్‌గా ఉంది గదా పిండి అని అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అందులో ఒకటి పొనగంటి కూర గదా! ఇంకా రోటీలలో చాలా అంటే చాలా మంచిగుంటదది. అందుకే అన్నమాట కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సాయంత్రానికొచ్చి చపాతీ చేసేసుకుంటానన్నమాట. షాప్ నుంచి వచ్చేసేసి చకాచకా అయిపోతది. ఎమ్మటే ఫాస్ట్‌గా ఉదయము పిండి కలిపేసుకున్నాం గాబట్టి చాలా మంచిగా నానుతది పిండి. సాఫ్ట్‌గా అయిపోతాయి చపాతీలు మంచిగా. ఇక్కడికొచ్చేసేసి పొనగంటి కూర అయితే ఉడకడానికొచ్చేసిందండి. అప్పటిలోపు దోసకాయ అయితే తాలింపేసేసుకున్నాను. పచ్చి దోసకాయలు అవి కలిపేసుకున్నాను గదా! ఉప్పు, కారం అన్నీ కలిపేసుకున్న తర్వాత అవి పోపు పెట్టేసుకొని తాలింపేసేసుకున్నానన్నమాట. ముక్కల పచ్చడి అండి. చాలా టేస్టీగుంటది. మీరొకసారి అది ట్రై జేయండి. చాలా అంటే చాలా బావుంటది. నాకైతే చాలా ఇష్టమన్నమాట. స్పైస్ ఎక్కువ తినేటోళ్ళు కారం ఎక్కువ యేసేసుకోవచ్చు. లేదు మాకు స్పైస్ వద్దు అనేటోళ్ళు కారం తక్కువ యేసేసుకోవచ్చు. అది సైడ్ డిష్‌కి గూడా ఇంకా బావుంటది. దోసలోకి ఇంకా అంటే ఇంకా టేస్ట్ వస్తదండి. దోసలోకి కూడా ట్రై చేయండి. చాలా చిన్న చిన్న పీసెస్‌లు అట్లా పంటికి తగులుతా ఉంటే చాలా టేస్ట్‌గా వస్తది. ఒక విషయం అండి, గింజలు తీసేసిన తర్వాత దోసకాయలని తురుముకోవచ్చు గూడా. కానీ తురిమితే మరీ సన్నగా అయిపోతాయి గదా! అందుకే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక పోపు వేయడం అయిపోయిందండి దోసకాయ. పక్కన పెట్టేసుకున్నాను. పొనగంటి కూర అయితే అయితుంది. చూసారా దోసకాయ ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. మంచిగా నూనె లైట్‌గా ఏసుకోవాలండి. మరీ ఎక్కువ ఏసేసుకోవద్దు. నూనె ఏసేసుకొని అందులో జీలకర్ర, తాలింపు మనకు పోపు సంబంధించిన శనగపప్పు, లైక్ మినప్పప్పు, అన్ని రకాల పోపు దినుసులుంటాయి గదా! అన్నీ ఏసేసుకోవాలన్నమాట. అట్లా ఏసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దోసకాయదైతే అయిపోయింది. ఇక్కడైతే పొనగంటి కూర గూడా ఉడికిందండి చాలా చక్కగా. అయితే పొనగంటి కూర ఉడికిన తర్వాత పొనగంటి ఆకుల్ని బయటికి తీసేసేయాలి. తీసేసి కాస్త జల్లి గిన్నెలో తీసేసుకోవాలన్నమాట. జల్లి గిన్నెలో తీసేసుకుని ఆ వాటర్ మొత్తం కిందికొచ్చేస్తది గదా! మంచిగా వాటర్ ఉండదు ఆకుకూరలలో. వాటర్ అట్లా ఉంటే కొంచెం జిగటగా వస్తది పొనగంటి కూర. అట్లా జిగటగా రాకుండా రావాలంటే ఇట్లా చేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ మొత్తము బయటికెళ్ళేసిన తర్వాత కొంచెం చల్లారుతది గదా! ఆ టైంలో మనము పోపు పెట్టేసుకోవాలి పొనగంటి కూరని. మంచిగా పోపు మనము కర్రీస్‌లకి పోపు ఎట్లా ఏసేసుకుంటామో అట్లా ఏసేసుకోవాలి. ఎల్లిపాయ ఉంటే ఎల్లిపాయ దంచేసుకొని 4 ఎల్లిపాయ దంచేసుకొని ఏసేసుకోవచ్చు. నేనైతే ఏసేసుకోలేదక్కడ ప్రెజెంట్. మీరైతే ఏసేసుకోండి. పోపులోకి ఎల్లిపాయలేసేసుకొని చక్కగా పసుపు, ఉప్పు అండ్ కారం ఉంటే కారము, పచ్చిమిర్చిలుంటే పచ్చిమిర్చి చీల్చేసి ఏసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ వస్తది. అట్లయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇట్లా పోపేసేసుకున్న తర్వాత పొనగంటి ఆకులు జల్లి గిన్నెలో తీసేసుకున్నాం గదా! జల్లి గిన్నెలో తీసేసుకున్న పొనగంటి ఆకుల్ని పోపులో ఏసేసుకోవాలి. ఏసేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఉంచాలన్నమాట. 10 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా అయిపోతది. అవి పొనగంటి ఆకులు పోపులో ఏసిన తర్వాత అది మూత పెట్టుకోకూడదు. ఒక విషయం గమనించండి. మూత పెట్టేసుకుంటే మళ్ళీ జిగటగా వచ్చేస్తది కర్రీ. మూత పెట్టేసుకోకుండా అట్లనే ఓ 10 నిమిషాలు ఉంచేసి మంచిగా కలిపేసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిగా తయారైపోతది. ఆల్రెడీ ఉడికినప్పుడే పొనగంటి ఆకులు మంచిగా సాఫ్ట్‌గా అయిపోతాయి అవి. అట్లన్నమాట. ఇట్లయితే వండేసుకుంటే కూర అనేది జిగటదనం రాదు. పొనగంటి ఆకు కూర చాలా అంటే చాలా మంచిగుంటది. పొనగంటి కూర తీసుకుంటే గనక మన కంటికి చాలా హెల్ప్ చేస్తదండి. అలాగే ఈ ఆకుకూర అయితే విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ అన్నీ కలిగి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా మంచిదండి. అసలు చెప్పాలంటే ఏ ఆకుకూర అయినా మన ఒంటికి చాలా మంచిది. ఒంటికి ప్లస్ కంటికి అన్నమాట. కంటికి పెద్దగా వైద్యం చేయనవసరం లేదు. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే. కాకపోతే కంటి సమస్య రాకముందే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. రాకూడదంటే ఆకుకూరలైతే ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలండి. ఏదో ఒక రకంగా ఆకుకూర అయితే తీసుకోవాలి. చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడికొచ్చేసేసి వంట అయితే అయిపోయిందండి. చెప్పాలంటే ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను.
రెడీ అయిపోయేసి ఈ మల్లెపూలు ఎందుకు చూపిస్తున్నానంటే ఇదైతే నిన్న షాప్‌లో విడి పూలు వచ్చినాయండి. కొనుక్కొని షాప్‌లోనే కట్టేసుకున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు మల్లెపూలు. సమ్మర్ వచ్చిందంటే చాలు మల్లెపూలు గుర్తొస్తాయి నాకు. చాలా ఇష్టం అన్నమాట. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.